హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో సేమియా పకోడీ పాలకూర స్వీట్ కార్న్ సూప్ని చూపిస్తానండి. ఈ కాంబినేషన్ని ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సేమియా పకోడీని తయారు చేయడం కోసం గిన్నెలోకి 4 కప్పుల నీళ్లు, కొద్దిగా ఉప్పు వేసి నీళ్ళని బాగా మరగనివ్వాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు 1 కప్పు సేమియాలను వేసి పలుకుండేలాగా ఉడికించుకోవాలి. మరీ ముద్దగా కాకుండా ఈ విధంగా పట్టుకుని చూస్తే ముక్క అయ్యే విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికించుకున్న సేమియాలన్నీ ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులోకి అరకప్పు పుట్నాల పప్పుని మెత్తగా మిక్సీ చేసుకుని పొడైనా వేసుకోవచ్చండి, లేదంటే అరకప్పు శనగపిండి అయినా వేసుకోవచ్చు. అలాగే పావు కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పుని వేసుకుని ఒక పావు టీ స్పూను పసుపు, అర టీ స్పూను జీలకర్ర, 1 టేబుల్ స్పూను నువ్వులని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూను అల్లం పచ్చిమిర్చి ముద్దని వేసుకుని చిన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, పొడవుగా చీలికలుగా తరిగి పెట్టుకున్న ఉల్లి తరుగుని వేసుకోవాలి. పకోడీలకి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా పొడవుగా తరిగి పెట్టుకుంటే బాగుంటాయండి. అలాగే చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, అర టేబుల్ స్పూను కారాన్ని వేసుకుని మొదట వీటిని బాగా కలిసేలాగా కలుపుకుని నీళ్ళు అవసరమైతే కొద్ది కొద్దిగా నీళ్లను జల్లుకుంటూ సేమియాలు మరీ ముద్దయిపోకుండా తేలికగా కలుపుకోవాలి. ఈ పకోడీలని ఈవినింగ్ టీ టైమ్ స్నాక్ లాగా తినచ్చండి, చాలా బాగుంటుంది. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు స్పెషల్గా ఏదైనా చేయాలి అనుకుంటే ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. డీప్ ఫ్రైకి తగినట్లుగా నూనె పెట్టుకుని నూనె బాగా కాగిన తర్వాత చేతికి తడిచేయి రాసుకుంటూ పిండిని నూనెలో కొద్ది కొద్దిగా పకోడీలుగా వేసుకోవాలి. అన్నిటినీ మంచి రంగు వచ్చే విధంగా దోరగా వేపుకోవాలి. ఈ విధంగా అన్ని పకోడీలని ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా కరకరలాడుతూ ఉంటాయండి. ఇప్పుడు పాలకూర స్వీట్ కార్న్ సూప్ని తయారు చేయడం కోసం 2 కప్పుల నీళ్లలో కొద్దిగా ఉప్పు వేసుకుని నీళ్ళని బాగా మరగనివ్వాలి. 1 కప్పు స్వీట్ కార్న్ వేసుకుని ఉడికించుకోవాలి. నేను ఇక్కడ ఫ్రోజన్ స్వీట్ కార్న్ తీసుకుంటున్నానండి. మీకు మామూలు మొక్కజొన్న గింజలు దొరికినా కూడా ఇదే విధంగా ఉడికించుకోవచ్చు. పాలకూరని ఉప్పు పసుపు నీళ్లలో 2-3 సార్లు బాగా కడిగి తీసుకోవాలండి. పాలకూరలో మందు చాలా ఎక్కువగా స్ప్రే చేస్తారు. సూప్ని తయారు చేయడం కోసం ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకుని బటర్ కరిగిన తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లి తరుగుని వేసుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి, మరీ ఎక్కువసేపు మగ్గనవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి పాలకూరని వేసుకోవాలి. పాలకూర మిక్సీ చేసినప్పుడు రంగు మారకుండా ఉండాలంటే పావు టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పుని ఇలా పాలకూర మగ్గించుకునేటప్పుడే వేసినట్లయితే పాలకూర రంగు మారకుండా ఉంటుంది. ఇలా ఆకంతా బాగా మగ్గిన తర్వాత చల్లారనిచ్చి మిక్సీ జార్లోకి వేసుకోవాలి. పావు టీ స్పూను మిరియాల పొడి వేసుకుని ఈ విధంగా గట్టిగా మెత్తగా రుబ్బుకోవాలి. ఎక్కడా పలుకు అనేది లేకుండా రుబ్బుకోవాలండి. ఇప్పుడు ఇలా రుబ్బుకున్న పాలకూర మిశ్రమాన్ని మరొకసారి ప్యాన్లోకి తీసుకుని స్వీట్ కార్న్ని ఉడికించినప్పుడు వాటర్ ఉంటాయి కదండి, ఆ వాటర్ని మిక్సీ జార్లోకి వేసుకుని మళ్ళీ ప్యాన్లోకి వేసుకోవాలి. అలాగే ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ కూడా వాటర్తో పాటు వేసుకుని బాగా ఉడుకుతూ ఉన్నప్పుడు అర గ్లాసు చిక్కటి పాలని వేసుకుంటే క్రీమీ కన్సిస్టెన్సీగా చాలా బాగుంటుంది. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు సూప్ చిక్కదనం కోసం 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని కొద్దిగా నీళ్లు వేసుకుని పలుచగా కలుపుకొని ఈ సూప్లో వేసుకుని 1-2 నిమిషాలు ఉడికించుకుంటే ఈ విధంగా చిక్కబడుతుందండి. వేడివేడిగా తాగితే చాలా బాగుంటుంది, నీరసం తగ్గుతుందండి, ఆకలి పెరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.